వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. పట్నంలా తీన్మార్ ప్రచారం చెయ్యకుంటే పబ్లిక్ విచారం. కొలువులియని చదువులు ఒట్టిగానే ఆడిస్తుండ్రు పెదవులు. హామీలు రాసుకుంటున్న సత్తి లేకపోతే మళ్ళీ గెలిచినాక వాళ్ళు మర్చిపోతారా ఫుసుక్కున మళ్ళీ ఎట్లా అవుతుంది? పబ్లిక్ ని ఇంటర్వ్యూ చేసిన సుజాత పోయి అడగాలమ్మా. అయ్యో నోట్ల నాలుక లేనట్టుంటే ఎట్లా? గట్టిగా అడగాలి, గట్టిగా చేసుకోవాలి. గాని పట్నం పబ్లిక్ కి ఒక ముఖ్యమైన గమనిక. ఇప్పుడు 24 గంటలు మీ ఇంటి తలుపులు తీసిపెట్టుకోవచ్చు. దొంగల భయం అసలుకే లేదు. అర్ధగంట కోపారి మీ ఇంటిని కనిపెట్టేటోళ్ళు చాలా మందే ఉండ్రు. మీరు పురుసాతుగా ఉండొచ్చు. ఇంటికో పోలీస్ని పెట్టినరా ఏంది అని హెచ్చరిక మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే పొద్దుకి 20 మాటల మీ ఇంటికి ఒకే బారి 40-50 మంది లీడర్లు కార్యకర్తలు వచ్చిపోతుండ్రు. దెబ్బకు దొంగలు వాళ్ళ కొలువులకు సెలవులు తీసుకుంటారట. అట్లనే పిల్లలు సినిమాకో పార్కో ఓదామని సతాయిస్తుంటే లీడర్ల తీన్మారేషాలు చూపియుండ్రి. వాళ్ళు ఫుల్లు ఖుషి అవుతారు. పట్నం పబ్లిక్ ను నిద్ర పోనిస్తే ఒట్టు ఒక్కటే ఎంట పడుతుండ్రు లీడర్లు. గల్లీ గల్లీలన్నీ ఓడవస్తున్నారు. ఇక తీన్మారేషాలైతే చిన్నగా లేవు. ఓటర్లు మర్చిపోకుండా కండ్ల నిండా మెదలే పనులు చేస్తున్నారు. ఈ మేడాన్ని గుర్తుపట్టిండ్రా? ఆలేరు సునీతక్క. మెల్లగా రుద్దు మేడం, మెల్లగా పైలం పైలం. ఆగు, ఇంతల్లే జాంకాయల బండి కాడికొచ్చింది. అరే బరాబర్ జోకుతున్నది. ఇంత కూడా మొగ్గు పడతనే లేదు. అంగురాలు జోకుతున్నది. అరే కింద అంటూ పెడితే ఎవరు చూస్తారు మేడం మీ ఆపచ్చన కాకుంటే? ఓహో, ఈ అక్క చెట్లకు నీళ్లు పడుతున్నది. అరే అవి కూడా గులాబీ మొక్కలే ఉన్నట్టున్నాయి కదా. పూస్తాయి పూస్తాయి పో. అరే నా దాసు లచ్చమన్నా చిత్తు కాగితాలు జోకుతుండ్రు. ఓ సారు, నువ్వే పట్టుకొని గుంజబట్టివి. ఇక తూకం ఎట్లా తెలుస్తుందయ్యా? డప్పు పట్టిండు. ఎయ్ అట్లనే అద్ది ఎయ్. పీజేఆర్ బిడ్డ విజయక్క ఇరుకు గల్లీలా ఎట్లా తిప్పలు పడుతున్నదో చూడుండ్రి. ఎయ్ తల్వార్ తీసింది. జై కొడుతుంటే నవ్వద్దక్క. ఇక చెయ్యి గుర్తోళ్ళు ఏం చేస్తుండ్రో చూద్దాము. రంగన్న భాష పట్టిండు. పైలంగా చెక్కు సారు, పైలం పైలం. నాగేందర్ అన్న అయితే గద్వలు పట్టుకొని బతిలాడుతుండు. తప్పదు సారు, ఓట్లు కావాలంటే సెల్ఫీలు దిగాలే. వారేవా, నీ లెక్కనైతే ఎవ్వరు ప్రచారం చేస్తలేరక్క. ఎంత ముద్దుగా కాళ్ళకు దండం పెడుతున్నదో. తప్పదక్క తప్పది. పెద్దమ్మ ఇంట్లోకి పోయినాక పిల్లగానికి దిష్టి తీసుడు మర్చిపోకు. ఇక పాత బస్తీలా పతంగి పైల్వాన్ అసత్ సారు గడియ రికాం లేకుండా గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇగో ఈ తీర్ల జరుగుతున్నాయి పట్నంలో పార్టీల ప్రచారం. మన మోడీ సారు బయటి దేశాలకు పోతే ఎంత కదరుంటది. ఎర్ర గొంగలు వర్షి ఎల్కని చెప్తారు. ఎరేటి ఎరేటి డ్రెస్లు తొడిగిపిస్తారు. కమ్మటి ఛాయలు తాగిపిస్తారు. ఇక సెల్ఫీ పోట్ల ముచ్చట వేరే చెప్పాలనా? ఏ దేశం పోయినా మోడీ సార్కి జరిగే మర్యాదలు చూస్తే హబ్బా అనిపిస్తాయి. మరి ఎప్పుడు బయటి దేశాలకు పోయచ్చుడేనా? అప్పుడప్పుడు వాళ్ళని కూడా పిలవాలి కదా. అగో గట్ల పిలిస్తేనే ఒకసారి వచ్చిండు. ఇక ఆయనకు మోడీ సార్ ఎట్లా మర్యాదలు చేసిండో మీరే చూడండి. పోయిన తాప జెండా వందనానికి అమెరికా పెద్దన్న ఒబామా సార్ వచ్చిండు కదా. ఈ తాపకు ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు హోలాండ్ సార్ వచ్చిండు చుట్టం లెక్క. వచ్చిన చుట్టాన్ని మంచిగా అరుసుకోవాలి కాబట్టి మొత్తం మోడీ సారే చూసుకున్నాడు ఆయన మంచి చెడ్డలు. ఢిల్లీ పక్కపొంటి చండీగఢ్ పట్టణానికి తోలుకపోయిండు. అరే ఆయన పోటువ దిగుదామని నిలబడితే సారేమో అటేటో గుంజుకోబోతుండు. ఓహో, వెనకమర్రా గుర్రం బొమ్మలున్నాయి, ముద్దుగా పడతామని ఆడికి తీసుకుపోయిండు. ఇక టిక్క టిక్క ఓ 10 గల్ల పోట్వలు దిగి రౌతుల మైదానంలకు ఎంట పెట్టుకొని పోయిండు. లోపట మొత్తం రాళ్లతో చెక్కిన బొమ్మలే ఉంటాయి. దేశంలా ఈ మైదానం మస్తు ఫేమస్. ఇక అంతా చూపించుకుంటా పోట్వలు దిక్కుంటా మస్తు ఖుషి చేసిండు చుట్టాన్ని. ఆటలు పాటలు డాన్సులు చూసి మస్తు మురిసిపోయిండు ఫ్రాన్స్ దేశం పెద్దమనిషి. ఇక ఇయాల పొద్దుగాలనే గాంధీ తాత సమాధి కాడికి పోయి దండం పెట్టుకుండు.
నాటిన చెట్టు కాడ ఇంత మట్టేసి నీళ్లు పోసిండు. ఇక రాష్ట్రపతి బంగ్లాల హోలాండ్ సార్కు మన జవాన్లు గొప్పగా శనార్థులు చెప్పిండ్రు. అబ్బా ఇయ్యాల రేపు సర్కార్ కొలువులకున్న డిమాండు దేనికి లేదులా. ఏ కాలంలోనైనా దీని డిమాండ్ అంతే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 సెప్రాసి కొలువులు పడ్డాయి. అంటే ఆఫీసులల్లో కుర్చీలు తుడవాలే, చాయ్ గిలాసాలు కడిగే పని అన్నట్టు. గా కొలువులకు 4-5 వేల మంది దరఖాస్తు పెట్టుకుంటారట ఒక్కనాడే. ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా సెప్రాసి కొలువు చేస్తామని తయారుగున్నారట. గత పెద్ద పెద్ద చదువులు చదివి గీ కొలువులు చేసుడేంది అని అనిపిస్తున్నది కదా. ఒకటి సర్కార్ కొలువుకున్న ఇల్వ, ఇంకోటి గీ వార్త చూస్తే తెలుస్తుంది. మావోన్కేంది ఇంజనీరింగ్ చదువుతుండు, మంచి పొల దొరుకుతుంది, 20-30 లక్షల కట్నం వస్తుంది అని మురిసే అమ్మా నాయనలు మొదలు మీ ఓనికి కొలువు దొరుకుతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే 180 మంది ఇంజనీరింగ్ పోరగాన్లు కొలువులకు వనికిరారట. అంటే 4 ఏళ్ళు చదివి పాస్ అయి పట్టా పట్టుకొని ఇంటర్వ్యూలకు పోతే ఒక్కోళ్ళకు కూడా 4 ముచ్చట్లు తెలుస్తలేవట. ఇంజన్ల నీళ్ళు పోసుడే ఇంజనీరింగ్ అని అన్నట్టే తయారైందట. ఇది మనతాన్నే అనుకునేరు. దేశం మొత్తంలో గిదే పరిస్థితి ఉందని 160,000 మంది పోరగాళ్లతోని మాట్లాడి గీ ముచ్చట బయట పెట్టిండ్రు ఓ సంగపొల్లు. అంతటా ఆగంకతే ఉన్నదట. ఏదన్నా అనేది ఉంటే పోరగాళ్లను అనుడు కంటే అమ్మ నాయనలను అటింకా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని అనాలి. 10 పాస్ కాకముందే నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు ఆ కోర్సు చదవాలి, చెల్లె ఈ కోర్సు చదువుతుంది అని బలిమి చేస్తారు. అడిగింది కొనియాలి, పొద్దుగల్లా సతిగట్టి బస్ ఎక్కియాలి. ఇక ఈడికే ఓడిచిపోతుంది మమ్మీ డాడీల పని. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు అనుడు కంటే కోళ్ళ పారాలనుడే కరెక్ట్ అని సీఎం సార్ కూడా ఒప్పుకున్నాడు గప్పట్ల. అగో గంత అద్మానంగా ఉంటాయి. ఎంతమంది షేరికైందే చూసుకుంటారు. మరేం చెప్తున్నాం, పోరగాన్లు ఏం చదువుతుండ్రు, రేపు బయటికి పోతే వీళ్ళకేమైనా కొలువులు వస్తాయా రావా అని ఆలోచన చేసేటోళ్ళే ఉండరు. ఈ సార్ గురించి చెప్పాలంటే జరంతా వెనకకు పోవాలి. వెనకకు పోవాలంటే నేను వెనకకు పోవడో మీరు వెనకకు పోవడో కాదు, పాత వార్తలకు పోవాలన్నట్టు. ఆయన కన్ను పడితే వాళ్ళ పార్టీ జెండా ఎగిరినట్టే. ఆయన అడుగు పెడితే పార్టీ కొత్తగా ఎగురు పెట్టినట్టే. ఆయన వచ్చి చెయ్యూపితే చెట్టుకు చింతకాయలు రాలినట్టు పార్టీకి ఓట్లు రాలినట్టే. అగో గంత పవర్ ఉంటుంది ఆయన తానా. మరి అప్పుడు చూపించిన బలంతోనే ఇప్పుడు కూడా పార్టీకి మళ్ళా పెద్ద లీడర్ అయిండు. ఆహా దోస్తులంటే దోస్తులే పొండ్రి. మోడీ సార్ జాన్ జిగ్రీ దోస్తు అమిత్ షా సారు బీజేపీకి మళ్ళా పెద్ద పువ్వయిండు. దేశాన్ని వెళ్తున్న గింత పెద్ద పార్టీలా ఇంకెవ్వరు పోటీలో నిలవలేదట. లీడర్ల క్రమశిక్షణ అభిమానం చూసి ఆనందంతోని అమిత్ షా సార్ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయట. పార్టీలా ఇంకో 3 ఏళ్ళు అన్ని సారే సదరబెడతాడన్నట్టు. మొన్న ఢిల్లీలో షీపూర్ ముంగట, నిన్న బీహార్లో నితీష్ ముంగట అమిత్ షా అబ్రకదబ్రలు పనిచేయకున్నా పార్టీలా సార్ని మించిన సమర్థుడే లేడని మళ్ళా గాయననే ఎన్నుకున్నారు. ఇట్లా పార్టీకి ఇత్తునాటి నీళ్లు పోసి పందిరేసిన అద్వానీ సారు, మురళీ మనోహర్ జోషి సార్ అసొంటి ముసలి పువ్వుల ఆశం లేకుండా మా సంబరంగా జరిగింది మీటింగ్. మా మంగ్లీ ఇలా పొద్దుగాలే ఫోన్ చేసి సావిత్రి నీకు ఇలా మంచి వార్త తెస్తాను పోయింది. మరేం చెప్తుందో ఇందా మంగ్లీ. ఏం బస్తీ ఇది? ఏ బాయ్ ఏం చేస్తున్నావు? పల్లీలు జరుగుతున్నావు. సర్లే కానీ బంగారం ఎంత ఉంది మన తానా? ఏం బంగారం ఉన్నది? ఓ అమ్మా ఇదేంటి బంగారా? తాడా ఉట్టి తాడు బంగారు. హాయ్ బుజ్జి, ఈమె పేరు మీద బంగారం ఎంత దాచుకున్నారు బ్యాంక్లా? ఏం లేదు. అందరు అట్లనే చెప్తుర్రు. దాది నీ పేరు మీద ఏమన్నా ఉందా భూమి గిట్లా? గోల్డ్ ఎంత ఉంది మీ తానా? బంగారం లేదా? ఎంత ఉంది పొలం మీకు? భూమి అగో ఇల్లు తిరిగి ఏం అడుగుతుందేంది? మంగ్లీ ఏం చేస్తున్నావు? ఏం కూర వండిండ్రు, ఏం బూ వండిండ్రు, ఎన్ని మాటలు తిన్నారని అడుగుతున్నా. దా నువ్వు అడుగుదు. ఆహా నీ పరస్కాలు నీ పర్సుల్ని పెట్టుకో, నా తన కాదు. ముందుగా ఏం చేస్తున్నావు చెప్పు. చెప్తా గానీ నీకు ఎంత వస్తుంది? నీకు తెలియంది ఎంత, తెలిసింది ఎంత, ట్యాక్స్ ఎంత కడుతున్నావు, మొత్తం వివరాలు చెప్పు, రాసుకుంటా జల్దినా. నా ఆస్తి వివరాలు నీకెందుకు చెప్పాలి? నేను చెప్పపో. అబ్బో ఇక నీ ఆస్తి వివరాలు చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నీ ఇల్లు నేను సోదా చెయ్యరు కానీ చెప్పు ముందు కదా. నాకేముందబ్బా, సందుగులో ఓ 10 గల్ల చీరలు, మూలకు 3 పొరక్కట్టలు,
ఓ అద్దిల్లు, సెల్ఫ్ల 4 గిన్నెలు, ఇగో చేతిలో ఒక సెల్ఫిస్ట్ ఫోను, ఇవే ఉన్నాయి మంగ్లీ. ఇక ఓ సవరము, 2 జతల చెంప పిన్నిలు, 2 జతల చెప్పులు, టిక్లీలు, బొట్టులు అన్ని ఉన్నాయని చెప్పు. ఏహే గవి కాదు ఆస్తులంటే, భూమి, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్లు అవి చెప్పు ఎంతున్నాయో. బంగారం కొని దాచుకునే బతుకులేమన్నాయి, పొట్టా బట్టకే సరిపోతున్నాయి. ఇక బ్యాంకులో ఏమేస్తాం? మరి నీకేమున్నాయి మంగ్లీ? నీకన్నా గా ఉన్నాయి సావిత్రి. మన V6 ఛానల్లో పని చేస్తున్నందుకు నాకు ఇగో ఈ పేట, ఈ కాంచులు, ఈ గూంగుడు, ఈ గాజులు ఉన్నాయి. ఏమున్నాయి? అవుగన్ని గిప్పుడెందుకు గీ వివరాలన్నీ అడుగుతున్నావు? ఇక నేను చాలా మంది ఆడోళ్ళని సర్వే చేసిన సావిత్రి, అందరూ సినిగిపోయిన చీరలు, గిన్నెలు, గిలాసులు ఉన్నాయని అంటుండ్రు, కానీ మరి శ్రీమంతులు ఎవరో నాకు అస్సలు అర్థమైతలేదు. అంటే నువ్వు సిరిమంతులు ఎవరని సర్వే చేస్తున్నావా? తెలంగాణలో అందాక 2 కోట్ల మంది ఆడోళ్ళు ఉంటే అందులో 1 కోటి మంది ఆడోళ్ళు సిరిమంతులేనట. ఎరికేనా? పొద్దటి సంధి తిరుగుతున్నా, ఒక్క సిరిమంతులు కూడా కనబడలే. జుట్టు వీక్కుంటున్నా తెలుసా, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పొస్తున్నాయి. ఆడోళ్ళు బయట పనికి పోతున్నారంటే పనిమంతులు గాని సిరిమంతులు గారు. పని చేసేటోళ్ళే కదా కావాలి. సీరియల్ చూసుకుంటే వట్టిగా ఇంటికాడ కూర్చున్నోళ్ళు సిరిమంతులు ఎట్లయితారు? పని చేస్తే ఆస్తి రాదు, ఇంట్లో కూర్చుంటేనే ఆస్తి వస్తుంది, సిరిమంతురాలు అవుతారు. అంటే పొద్దంతా పని చేసేటోళ్ళు కాదా సిరిమంతులు? ఇంటికాడ ఉట్టిగా కూర్చున్నోలేనా సిరిమంతులు? మీ ఇంటి ఓనరు ఈశ్వర్ డాక్టరు, మీ పక్కింటి పార్వతీశం లాయర్ కదా, అలా పెళ్ళాలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? పోరగాండ్లను బడికి తోలుకపోతారు, ఇండ్ల కిరాయిలు వసూలు చేస్తారు, సాయంత్రం షాపింగ్ కి పోతారు, గంతే. ఇగో గీళ్ళు సిరిమంతురాళ్ళు అన్నట్టు. పొద్దంతా కాయ కష్టం చేసినోళ్ళు, పని లేకుంటే పస్తులున్నోళ్ళు కాదు. అరుకు అబ్బా, వాళ్ళకి ఆస్తులు ఎట్లొస్తున్నాయి, ఎట్లా సంపాదిస్తుర్రు? వాళ్ళ మొగలు సంపాదిస్తారు, పెండ్లాల పేరు మీద ఆస్తి పాస్తులు రాపిస్తారు. అప్పుడు వాళ్ళే సిరిమంతులు కదా, పని చేసేటోళ్ళు కాదు. అవునా? మరి తెలంగాణలో 50% ఆడోళ్లే సిరిమంతులు అనగానే ఎవరిని సర్వే చేసిన ఒక్కరు కూడా దొరకలే. అది కాదు మంగ్లీ, కేంద్ర సర్కారు వాళ్ళు ఆస్తి పరులు ఎవరని సర్వే చేసిండ్రు. మొత్తం ఆస్తులన్నీ ఆడోళ్ళ పేరు మీదనే ఉన్నాయి కాబట్టి వీళ్ళే బయటకు వచ్చిండ్రు. ఓహో, అసలు సిరిమంతులు వీళ్ళా? నాకు తెలవకాగమైన సావిత్రి, 4 ఏళ్ల సంధి పని చేస్తున్నా, నాకే ఒక పైసా మిగులుతలేదు. సంపాదించిందంతా పొట్టకు బట్టకే సరిపోతలేదట. ఇంకేడికెళ్ళి వస్తాయి, ఏడికెళ్ళి మిగులుతాయి. సర్వే కరసంకి ఆయనకోయే. మా సత్తిగాడు, అక్క 5 తరం వార్తలు చదివి నేను అలసిపోయినా, నేను ఆలస్యంగా వస్తాగా నువ్వో అని చెప్పిండు. మరి ఈ పోరడు ఇంకా ఇంటికానే వండుకున్నాడా మేల్కున్నాడా? సత్తి, ఓ సత్తి, ఓర్ని పోరడు నిజంగానే వండుకున్నాడు కదా. ఓ సత్తి లేవా అన్నాడు. అరే అన్నాడు. అగో పోరడేంది నిద్రలకెళ్ళి దిగ్గును లేసిండు, కలగిట్ల పడ్డదా ఏంది? ఓ తమ్మి సత్తి, ఏమైంది? ఫేఫర్ అయిపోయింది. అబ్బో సత్యరాజా గారు, మీరు రాసే గ్రంథం ఏంది నాయనా? నేనా జింత దిలేస్ మా చరిత్ర రాస్తున్నా. ఏంటిరో ఛార్జింగ్ చేస్తుంటా, నడిమిట్లా వీడికే నచ్చిన ఫీల్ అవుతున్నా అంటే మళ్ళా తోట కాడ నుంచి అది చేసుకోవాలి ఇప్పుడు ఇక నేను. అగోగోగో పోరడు మళ్ళా నిద్రలకు జారుకున్నాడు. నాటకాలు ఆడుతున్నావా? బకెట్ నీళ్ళు గుమ్మరిస్తా ఏమనుకుంటున్నావు? ఆడికి వచ్చిన అయితే మళ్ళీ నల్లింకు తీసి ముఖానికి రుద్దుతా ఏంటిది అనుకుంటున్నావు? ఫెనులో అంత వీకి ఏంటిదో అందరూ ఏమంటున్నారు అంత అని అనుకుంటా రాసుకుంటుంటే ఏంటిదో మళ్ళీ అడుగుతుంది. ఏహే ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆగు ఆగు రాసుకుంటావు. ఏం వార్తదేవా అయ్యల్లా మంచిగా టీవీ ముందర కూర్చున్నావు? వార్తలు ఏంటిది? లీడర్లు అన్నాయని వార్తలు మొత్తం టీవీలోనే వస్తున్నాయి. ఏంది? మున్సిపాలిటీ ఎలక్షన్లలో గెలిపిస్తే మళ్ళీ ఎవరెవరు ఏమన్నారో ఫుసుక్కున మర్చిపోతే అందుకే వాళ్ళందరూ రాసుకుంటున్నాక ఎవరు మరుస్తాం మళ్ళా. అబ్బో నువ్వు రాసుకొని ఏం చేస్తావు? ఇగో మళ్ళీ లీడర్లు అందరూ విలేకరులను పిలిపించుకొని ఏం చేస్తుండ్రో చెప్పిండ్రు కదా అక్క. ఏంది తమ్మి, వాళ్ళతో నువ్వేం రాపించుకుంటావు అన్ని నీ కథలు కాకుంటే? సైకిల్ పువ్వు గుర్తలు సెట్ బాక్సులు ఇస్తామన్నారు, అలా తానికి పోయి అది రాపించుకొస్తా. ఏంది షెట్ బాక్సా? ఓర్ని సెటప్ బాక్స్ లా నీ బిత్రోడా. అక్క గాలిదుంబాలం వచ్చినప్పుడు వైరు ఊగి మొత్తం టీవీ షేక్ బొమ్మలు వస్తాయి కదా అక్క. ఈ బాక్స్ పెట్టుకుంటే అట్లా రావిగా క్లియర్గా వస్తుంది. వాళ్ళు ఇచ్చినట్టే అది అయినట్టే గాని. సరే మరి కార్ గుర్తులతో నేను రాపించుకుంటావు? డబల్ బెడ్రూమ్ ఇల్లు రాపించుకుంటా, గెలవంగానే ఇస్తారా అక్క. ఎప్పటి సందో 18 చేస్తున్నా కదా అక్క, ఇక లగ్గం డబ్బును అయిపోతున్నారు. అయ్యో మరి ఉత్తమ్ సార్ ఉత్తగానే ఉన్నాడా, ఏమనలేదా? అక్క ఉత్తమ్ సార్ ఉత్త పుణ్యానికే ఫిల్టర్ నీళ్ళు ఇస్తామన్నారు కదా అక్క. నువ్వు అంటుతావు కదా
ఎఫర్కి నీళ్ళ బాటలు అంతా ఒడగొస్తామంట అని సార్కి ఎరుకైనట్టున్నది ఇస్తాడిగా. అయ్యో వారి ఉచిత హామీలు ఎన్నైనా ఇస్తారా ఓట్ల ముందు? అన్ని చేస్తారాక ఇలే కలరే గోవాయి గ్యాస్ లైన్లలో 5 పంపుతారంట, ఇంటింటికి మందులు ఫ్రీ, సెట్ బాక్సులు, మళ్ళీ డబల్ బెడ్రూములు అన్ని ఫ్రీ అక్క. ఇక ఇంటికన్నా కూర్చొని మంచిగా పని లేకుండా కూర్చోవచ్చు. ఇస్తారు నీ ఈప్ సాఫ్ చేస్తే ఏమనుకుంటున్నావు? ఏం అప్పు కాయిదాలు రాపించుకున్నట్టు రాపించుకుంటుండు. గట్లనే అక్క ఇంకో 100 రూపాయల పేపర్ బాండ్ కాగితం మీద రాపించుకుంటా ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా వామ్మో 100 రూపాయలు పెట్టి నువ్వేడగొన్నావు? నీకు ఈ పైసలు ఎక్కడి మళ్ళీ నుంచి తీసినావు? ఒక్క ఊతగా ఎవరు తెచ్చుకున్నారు? నేను రాజుగానికి 5 రూపాయలు ఇస్తే ఎక్స్రే తీసుకొచ్చిండాడు కంప్లీటర్లా. మంచిగానే ఇక రాక నువ్వు ఉత్తుత్త బాండ్ పేపర్లో రాపించుకున్నట్టు వాళ్ళు కూడా మేము ఉత్తుత్తగానే అన్నామంటారు. అప్పుడు మంచిగా అవుతుంది. ఇది పెద్ద వార్తేం కాదు, ఒక చెట్టు కొమ్మల పిట్టిరికింది. ఏదో కొంపలు మునిగిపోయే ముచ్చట్నైతే గానే కాదు, అయినా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు మంత్రుల ఆఫీస్ ముంగటుంది. అంటే మంత్రుల ఆఫీస్కున్న ఇల్వతోని ఈ పిట్టెకి ఇల్వచ్చింది. మరి ఇంతకు గీ పిట్టె చెట్టు కొమ్మలు ఎట్లిరికింది? దాన్ని బతికిచ్చిందా లేదా చూద్దామా? పాపం గద్దెట్లో కొట్టుకుంటుందో చూడుండ్రి. రెక్కలకేం తట్టి పాడైందో ఏమో. దోస్తుకు ఆపతచ్చిందని కడమ గద్దెలు చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నాయో. ఇట్నుంచి పోలీసార్లు బొగ్గెన మీద నిలబడి మీదకి వస్తుండ్రు. మెల్లగా తీండ్రు సార్లు, మెల్లగా మెల్లగా. అందింది రైట్. ఇక కిందికి దింపుండ్రి. ఏం తట్టుకొని పాడు కావచ్చు. ఓ కెమెరా మనిషి జరంత దగ్గరికి పెట్టవయ్యా. అరే మాంజా, అబ్బా మస్తు కోసుకుపోయింది కదా. గీడెవలు పతంగి ఎగిరేసిండ్రో ఏమో, మాంజా చెట్టుకు చుట్టుకుంది. ఇది చూడకటి మొక్కన పోతే దీని రెక్కలకు చుట్టుకొని పాడైంది. అడ్డమైన చైనా మాంజనే ఉన్నట్టుంది. గిట్ల జీవుల పానాలు తీస్తుందనే మన సర్కారు చైనా మాంజాను బంద్ పెట్టింది. తీసుకుపోయి కట్టుకట్టి ఇంత మందు పెట్టుండ్రయ్యా. చలికాలం అనంగానే కాశ్మీర్, అమెరికా, అరకు, లంబసింగి, ఊటీ, బోటి గక్కడి ముచ్చట్లే ఉంటాయా? ఏం మన తాను ఉండదు అసలు. వాళ్ళే వణుకుడు పడుతున్నారా? మన కొనుకు రాదా? గరం కోట్లు, షెద్దర్లు, రగ్గులు బేరం చేసుకునేటోళ్లకు సగ్గట అడ్డ చెప్తున్నా. ఇక వన్రి శివరాత్రికి సలి శివ శివ అనుకుంటా పోవాలి గాని ఉగాది వచ్చినా ఇడిచిపెట్టే కథ కనిపిస్తలేదు. నెరిగి ఆదిలాబాద్ జిల్లానైతే అంగ పట్టుకొని ఆగమాగం చేస్తున్నది అనిపించుకుంటా. అరే సలంటే ఉత్తసల అనుల్లా సలసల కాగే నీళ్లు మీద పోసుకున్నా గడ్డ కట్టినంత పని అవుతున్నది ఊళ్ళల్లా. సంకల్లేవనిచ్చుడు కాదు కదా, ముసలోళ్ళు ముడిగోళ్ళు అయితే మూలకున్న మంచం మీదకెళ్ళి లేస్తే పాపం అనుకో రాదుండ్రి. యాళ్ళ తప్పకుంటూరుకొచ్చే సూర్యుడు 8-9 కొట్టినా కూడా మబ్బుల దుప్పటి అన్నుకొనేమంటాండు. ఇక చూడుండ్రి, కూలినాలు వేసుకునేటోళ్ళు, బడికి పోయే పోరగాళ్ళు, ఆఫీసులకు పోయేటోళ్ళు కూడా సలి తిప్పలకు గిలగిల కొట్టుకుంటాండ్రు. మరి గీ తీరుగా కాలం ఉంటే ఎట్లయితుందో ఏందో అని భయంతో వణుకుతున్నారా జిల్లా జనాలు. ఇవాళ కూడా మా సుజాతను గ్రౌండ్ రిపోర్ట్ కోసం పంపించిన ఎలక్షన్ల ముచ్చట మీద. మరి పిల్ల ఏ ఏరియాకు పోయిందో ఏమో, పిలుదాముండ్రి. సుజాత, ఓ సుజాత. సావిత్రి, ఇవాళ నేను ఇక్కడ బస్సు కాడికొచ్చినా. అయ్యో ఇక్కడ నడదామంటే రోడ్డు చక్కగా లేదు, ఇంటికి మధ్యలో మెట్లేం లేవు. ఎట్లా అంటాలో ఏందో నాయన. అబ్బా పట్టుకోబుజ్జి. అమ్మ ఈ ఏరియాలో ఇంత ముందు గెలిచిన లీడర్ ఉన్నాడు కదా అమ్మ, మరి ఆ లీడర్ తో మీరు ఇట్లా మాకు ఇది అంత ఇబ్బంది అవుతుంది. ఎక్కి చూసి వెళ్ళిపోతారు, ఇంకేం చేస్తారు. అంతేగాని మరి మీరు అందరు చేయనప్పుడు మీరు పోయి ఇంటికి పోయి అడగలే కదా, ఎందుకు అడగలేదు? ఇంకా వాళ్ళ ఇల్లు మాకు తెలియదు కదా మేడం. 15 సంవత్సరాల కాడ నుంచి ఉంటారు ఇక్కడనే. ఓట్లు వేసినామా ఇది వరకు ఎప్పుడన్నా? ఎన్ని పార్లు వేసినా? ఇప్పటికి 5-6 సార్లు వేసినా మేడం. 5-6 సార్లు. మరి 5-6 సార్లు ఓటేసినప్పుడు నీకు ఇంటి గురించి ఎప్పుడు ఏ లీడర్తో అని చెప్పలేదా? వస్తున్నారు పోతున్నారు, అప్పటి పూర్తికి వస్తున్నారు, ఇంకా వేయండి అంటున్నారు. తర్వాత ఇంకా వేసిన తర్వాత గెలిచిన తర్వాత అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా అంటే ఓటేపించుకున్నప్పుడు గిట్లనే వేస్తుంటారు, మీరు ఏం గట్టిగా అడుగుతలేరా? వేయండి ఇప్పుడు కూడా అంటారు. నిన్న కూడా వచ్చి ఇప్పుడు పట్టలు వచ్చినాయి, ఇప్పుడు వేస్తేనే మీకు ఇల్లు కట్టిస్తా అనేది ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడైతే ఓటేసేయండి, తర్వాత చూసుకుంటాం, తర్వాత మేము అన్ని కట్టిస్తాం. ఎవరు కట్టిస్తారు? 30-40 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కరం కూడా ఓటు వేయడానికి వెళ్ళాం. మీ గల్లీ నుండి ఓటు వేయం. మాకు ఏ లీడర్ లేదు, బస్సులో లోకల్ లీడర్ లేదు, నా అక్కడ లీడర్లు లేరు, ఎవరు లేరు. మాకు ఒక దోమల మంది ఏది పట్టించుకోదు. ఎందుకు వేస్తాం ఓట్లు? ఎవరికి ఓట్లు వేయం, ఓట్లే బహిష్కరిస్తున్నాం. అసలు ఓటేయం మీ గల్లీ నుండి. మాకు పైసలు కావాలి, మాకు అవి కావాలని మేము ఆశపడలేదు. ఏదో మా గల్లీకి ఇంత రోడ్ వేస్తే చాలు, లైట్లు వేస్తే చాలని ఇట్లా ఆశపడి వేస్తున్నాం మేము. ఈ అక్కలను అడుగుతా ముచ్చట గిట్లున్నది. మరి ఇంటి పెద్ద గిన్నె అడుగుదాము.
దోమలు అయితే రాత్రి పగులు ఇంట్లో కంపల్సరీ దోమలతో దాని నుండి జ్వరాలు రోగాలు ఇప్పటికీ జ్వరం మూగుతూనే ఉంది. అవును మనిషిని చూస్తే జ్వరం మూగుతూనే ఉంది ఇప్పటికి. పోనీకి కూడా లేదు, ఇక్కడ మనిషి పోతే మనిషి రానికే లేదు. ఎట్లా దిగాలి, ఎట్లా పోవాలి ఇంటికి? ఎట్లుంటాలో ఏందో ఇళ్ళల్లో. ఓ మా ఇల్లు మీదేనా? మాదే. మరి ఓటేసిన తర్వాత ఏం చేసినావు? అడిగినావా పోయి? ఇంకేం అడుగుతా, మరి వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం. మళ్ళీ మా గంటి అట్లా అంటే కంటికి కనిపించకుండా గూట్లో దాచుకునే అంత చిన్న మనుషులు అయితే కాదు కదా. వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఆఫీసులు కూడా ఉంటాయి కదా. ఇగో ఇక్కడ గ్యాక్కున్నది, గ్యాక్కతో మాట్లాడదాం. మరి ఇప్పుడు వచ్చిన లీడర్ మీరు ఎట్లా అడగాలనుకుంటున్నారు? ఆమె కూడా ఓట్లే ఓటేనికి అడుగుతలేరు కదా, వచ్చి చేయనికి మొక్కలు లేనందుకు వాళ్ళు అడుగుతలేరు. ఇది సావిత్రి ఎంజీ నగర్ బస్తీ వాసుల కష్టాలు. కెమెరామెన్ రాజేష్ అన్నతోని సుజాత తీన్మార్. ఓవర్ టు స్టూడియో. ఇక అది సుజాత అందించిన గ్రౌండ్ రిపోర్టు. చూసిండ్రు కదా రోడ్లన్నీ ఎట్లున్నాయో. మరి మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లేయండి, సరేనా? పట్నంలా తీన్మార్ ప్రచారం చెయ్యకుంటే పబ్లిక్ విచారం. కొలువులు ఇయని చదువులు ఒట్టిగానే ఆడిస్తుండ్రు పెదవులు. హామీలు రాసుకుంటున్న సత్తి. లేకపోతే మళ్ళీ గెలిచినాక వాళ్ళు మర్చిపోతారా ఫుసుక్కునా? మళ్ళీ ఎట్లా అవుతుంది? పబ్లిక్ ని ఇంటర్వ్యూ చేసిన సుజాత. పోయి అడగాలమ్మా. అయ్యో నోట్ల నాలుక లేనట్టుంటే ఎట్లా? గట్టిగా అడగాలి, గట్టిగా చేసుకోవాలి. కానీ కథ ఇవాళకి మన ముచ్చట్లు ఒడిచినాయి. రేపు ఇంకిని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. ఉంటా మరి. టాటా.